కూడా ఓకే పుల్లారావు గారు కన్సిస్టెన్సీ పుల్లారావు గారు చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ నా లో? పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కేజ్రీవాల్ పర్సనాలిటీ కూడా కొంచెం చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది. ఎవరిని అతనితో లీడర్షిప్ ఓడిపోయేటప్పుడు అన్ని ఇలాంటివి కనిపిస్తాయి పుల్లారావు గారు. ఓడిపోయేటప్పుడు గెలిచేటప్పుడు ఇదే కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీలో అధికారం రావడానికి కారణమయ్యాడు. 10 సంవత్సరాలు టైం అయిపోయింది కదా. మనిషి మారుతాడు, మనిషి తత్వం మారుతుంది. ముఖ్యమంత్రి ఫస్ట్ టైం 2013-15 లాగా ఉంటే 2020 అధికారం అందరి సర్వసాధారణంగా ప్రతి రాజకీయ నాయకుల్లో అధికారం తీసుకొచ్చే గర్వము రకరకాల విపరీత పోకళ్ళు కేజ్రీవాల్ కూడా అతీతం కాదంటారు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తేనే మనం చెప్పగలం కదా. ఆయన అన్నిటికీ డిస్ప్యూట్ పెట్టుకున్నాడు, ఎవరితో ఇది కొన్ని అనవసరం డిస్ప్యూట్స్ పెట్టుకున్నాడు. ఈ లిక్కర్ స్కామ్ అనేది మన తెలుగు ఫ్రెండ్స్ తో దిగటం తప్పు 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 అని రోజు అంటున్నాడు. సీక్రెట్ గా వీళ్ళతో కలవటమే తప్పు అంటున్నాడు. ఇవన్నీ వస్తాయి కదా బయటికి, తప్పులు వచ్చినాయి. బీజేపీకి ఇవన్నీ అడ్వాంటేజ్ వచ్చింది. మధ్య తరగతి వాళ్ళు ఫెడప్ అయిపోయారు, ఏం చేయకపోయింది. కారణాలు ఉన్నాయి, కారణాలు బయటకు వస్తాయి. మెయిన్ థింగ్ నాకు కనపడి ఇంత బ్యాడ్ పొజిషన్ లో ఉండినా ఒకటి ఏంటంటే అతని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ఉంటే పర్సనాలిటీ అది ఎవరు కనపడదు కదా. ఏ ఎమ్మెల్యే మాట్లాడి ఎన్ని బయటకు వచ్చేసినాయి, చాలా బయటకు వచ్చేసినాయి. అసంతృప్తి వచ్చింది. సో మీరు నేను అనుకుంటున్నా పెద్ద స్వీప్ ఉంటుంది బై ఈవినింగ్ బీజేపీకి, చాలా స్వీప్. ఇతని పాలిటిక్స్ ఇలాంటి ట్రెండ్ ఉంటే 52% బీజేపీ ఓట్లు వస్తే కేజ్రీవాల్ చరిత్ర ఇవాళతో చాలా కష్టం అయిపోయిందంట. ఏదో మళ్ళీ వస్తాడు, ఇది వస్తాడు, కుదరదు. ఢిల్లీ ఏదో తెలంగాణ ఆంధ్ర లాగా ఆ జనాభా ఆ కుల కాంబినేషన్. ఢిల్లీ రోజు కొత్త ఓటర్లు వచ్చేస్తున్నారు. సర్వైవల్ ప్రాబ్లం అవుతుందంటారా ఒకవేళ అదే జరిగితే? ఆ సర్వైవల్ ప్రాబ్లం పంజాబ్ ప్రభుత్వం కూడా నిలబడటం కష్టం. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 115లో, నిలబడటం కష్టం. ఇతనే ఓడిపోయాడా తుక్కుగా ఎవరు దారాలు వెళ్ళిపోతారు. పొలిటికల్ అభిచారి అప్పుడే ఇంకా చాలా కష్టం. మాట్లాడినవండి అంటే బలహీనమైన నాయకత్వం ఉన్నప్పుడు బలమైన బీజేపీని తట్టుకొని ప్రభుత్వాలని నిలబెట్టుకోవడం అనేది దేశం చరిత్ర చెబుతుంది కదా. ఒకటి రెండోది ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ఆలోచన ఎలా చేస్తాయన్నది ఒకటి మీరు ఒకటి గుర్తించాలి సార్. మోడీ 3Gలో కూడా మెజార్టీ తెచ్చుకోలేకపోయారు అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారనేది ఎంత నిజమో మోదీ కూడా మెజార్టీ తెచ్చుకోలేదు. అనేక ఎగ్జిట్ పోల్స్ అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొని సెంటిమెంటల్ సీన్స్ పండించి మనం చూసాం కదా లోక్సభ ఎన్నికలప్పుడు. కాబట్టి ఒక్క కథతో మనం రామాయణాన్ని భారతాన్ని తిరగరాయాలనుకోవటం అది సరిగా జరిగింది. దానికి అంతవరకు ఓకే. రజనీకాంత్ గారు బట్ ఇప్పుడు సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రతిపక్షం కాదు ఇక్కడ కాంగ్రెస్ యాక్చువల్ గా 1-2 సీట్లు ప్రజలకి చెందాలని వచ్చిన పార్టీ.